ఉరుకులు పరుగులు జీవితంలో సొంత అవసరాలు పూర్తి చేసుకోవడానికే సతమతమవుతున్న రోజులివి. అలాంటి పరిస్థితుల్లోనూ మానవతా దృక్పథంతో ముందుకొచ్చి వారంతా సమాజ సేవ చేయాలనుకున్నారు. ఆ క్రమంలో ద్వారావతి అనే పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిత్యం వందలాది మంది అన్నార్తులకు ఆకలి బాధ తీరుస్తున్నారు. వైద్యశాల ప్రారంభించి నేటికి 80,000 మందికి పైగా నిరుపేదలకు వైద్యం అందించి మానవత్వం చాటుతున్నారు. సమాజానికి మంచి చెయ్యాలనే సంకల్పం వారిని ఒక్కటి చేసింది. ఆకలి బాధతో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దు, ప్రాణం పోవద్దనేది వీరి నినాదం. అదే సంకల్పంతో నిత్యం వందలాది మందికి అన్నం పెడుతున్నారు. విజయవాడ, నూజివీడు ప్రాంతాల్లో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. పేద విద్యార్థులకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దైవం మానవ రూపేణా అన్నారు. వీరంతా ఆకోవకే చెందుతారు. విజయవాడలో 2012లో ద్వారావతి ఫౌండేషన్ ప్రారంభించి నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది ఆకలి తీర్చుతున్నారు. ఉచిత వైద్య సేవలతో పాటు శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి, బుడమేరు వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో ఆహారం అందించి అండగా నిలిచారు. సొంత డబ్బుతో పాటు దాతల సహాయం పొందుతూ ముందుకెళ్తున్నారు. ప్రతిరోజు దాదాపు 500 మంది అన్నార్తులకు ఆహారం, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు. కరోనా సమయంలో 2,60,000 మందికి అన్నప్రసాదం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అంటున్నారు. సంస్థ ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడానికి దాతల సహకారం ఉందని తెలిపారు. ప్రతిరోజు 200 నుండి 500 మందికి నిత్యాన్న ప్రసాదం సేవ నిర్వహిస్తూ ప్రతి ఆదివారం పూట విజయవాడ మరియు నూజివీడులోని మందులు కూడా కొనుక్కోలేని పేదవాళ్ళకి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాము. ఈ ద్వారావతి ఆదివారం ఉచిత హాస్పిటల్ ఈ రోజు వరకు 80,000 మందికి పైగా వైద్యాన్ని చేశాము. ఇన్ని సర్వీసెస్ ఇంత విస్తృతంగా సేవలు చేస్తున్న ద్వారావతి ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే 200 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం మేము కష్టపడడం జరుగుతుంది. డోనర్స్ మనం ఏ ప్రోగ్రాం మనం చెప్పినా, ఏ ప్రోగ్రాం మనం సంకల్పించినా డోనర్స్ వెమ్మటే మనకి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత మా సేవకులండి, ఈ సేవకులు 300 మంది సేవకులు ఉన్నారు. ఈ సేవకులు లేనిదే మేము ఇంత కార్యక్రమాలు ఈ రకంగా మనం చేయటం అనేది, దిగ్విజయంగా చేయటం అనేది జరిగేది కాదు. అలాగే ఇంత పెద్ద షెడ్ వేసి దీంట్లోనే అన్నప్రసాదాలయం, అలాగే ప్రతి వారం డాక్టర్ గారి ద్వారా మనం ఒక 50 నుంచి 100 మంది పేషెంట్లు చూడటం, ఈ స్థాయి. అలాగే మన నూజివీడులో ఒక సండే హాస్పిటల్ ఉంది. ఇట్లాగా తర్వాత ఒక 5 ఎకరాల ల్యాండ్లో ఒక హాస్పిటల్, సాయిబాబా గుడి కట్టడం జరుగుతుంది. ద్వారావతి ఫౌండేషన్ ప్రారంభ సమయంలో దాతల సహకారంతో ముందుకు సాగుతున్నారు సేవకులు. 20 మంది నుంచి మొదలై 300 మంది సేవకులు ఈ రోజు సేవలందిస్తున్నారు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారి సంకల్పంతో స్ఫూర్తి పొంది వైద్యం చేయడం ప్రారంభించామని అక్కడికి విచ్చేస్తున్న వైద్యురాలు చెబుతున్నారు. 10 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రతి ఒక్కళ్ళు 300 మంది సేవకులుగా మారి కొన్ని వేల మంది డోనర్లు అయ్యి 5 ఎకరాల పొలం కొని ప్రతి ఆదివారం హాస్పిటల్స్, కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి మా దగ్గర అన్నదానం పెట్టండి మీరు అని అడిగితే కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నారు. వీళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వారం వచ్చి అది వరకు చూసేదాన్ని. ఇప్పుడు 3rd వీక్ ఒకటి చేస్తున్నాను. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్కి, వాళ్ళు రికవర్ అవుతున్నారు బాగా. నాకు ఇష్టంగా చేస్తున్నాను. ఇంప్రెస్ అయ్యి నేను 10 years నుంచి వీళ్ళకి
నేనే చేస్తున్నాను ఇక్కడ. పిల్లలు అందరూ కూడా వాళ్ళవన్నీ ఇప్పుడు సండే అంటే మనం ఏదైనా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఏదో ఒకటి, అవన్నీ కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి స్వచ్ఛంగా చాలా బాగా చేస్తారు. ద్వారావతి ఫౌండేషన్ సేవల ద్వారా తమ జీవితాలు బాగుపడ్డాయి, ఆరోగ్యాలు నయమయ్యాయని ఎంతో మంది చెబుతున్నారు. డాక్టర్లు కూడా వారం వారం మంచోళ్ళే వస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, సేవలు కూడా బాగా చేస్తున్నారు. నాకు పచ్చివాత వచ్చింది, బ్రెయిన్ షోక్ వచ్చింది 4 సంవత్సరాల నుంచి. ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా చేయాలి. నాకెవరూ లేరు, వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకమ్మా మేము ఉన్నాం కదా, నీకు వారం వారం నీకు అన్ని మందులు ఇస్తామని వాళ్ళు నాకు నచ్చ చెప్పారండి. చెప్పి వచ్చి వారం వారం కూడా మందులు ఇస్తారండి. అప్పటికి వచ్చి నేను 8 సంవత్సరాల నుంచి ఇంకే హాస్పిటల్కి వెళ్ళలేదు. వెళ్ళినా ఆ మందులు నాకు పని చేయలేదు, కూడా నాకు ఇష్టపడలేదు. ఏ మందులు నాకు బలం ఏమి ఇవ్వలేదు, ఏమీ తగ్గలేదు. ఏంటి అన్నాళ్ళ నుంచో నేను చేస్తున్నాను ఆ షుగర్ బీపీకి. కానీ ఆ వారంలో నాకు చాలా తేలికొచ్చింది, ఓపిక వచ్చింది, శక్తి వచ్చింది. డాక్టర్ గారికి 2వ వారంలో వచ్చి చెబితే అయితే నీకు ఈ పడిని అమ్మ, నువ్వు శుభ్రంగా ఇవే వాడుకో అని చెప్పారు. నిత్యం వందలాది మందికి ఆకలి తీర్చుతూ నిరుపేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందిస్తూ ముందుకు సాగుతోన్న ద్వారావతి ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని స్థానికులు కూడా కోరుకుంటున్నారు.